చతురస్రం చుట్టుకొలత 4a. చతురస్రం వైశాల్యం a². దీర్ఘచతురస్రం చుట్టుకొలత 2/l+b. దీర్ఘచతురస్రం వైశాల్యం l × b. సమాంతర చతుర్భుజం వైశాల్యం b × h. ఇక్కడ b అంటే భూమి, h అంటే ఎత్తు. రాంబస్ వైశాల్యం ½ × d1 d2. d1 d2 అనేవి రాంబస్ యొక్క కర్ణాలు. ట్రఫీజియం వైశాల్యం ½ × h × a+b. ట్రఫీజియానికి మరో పేరు సమలంబ చతుర్భుజం, సమచతుర్భుజం.